చంద్రకేతు మహారాజు గారు. ఆ రాజుగారి కారాగృహమున ఇద్దరు చోర్లు ధనాన్ని అపహరించి తీసుకెళ్తున్నారు, దొంగతనం చేసి ధనాగారం నుండి. అది రాజభటులు గమనించారు, వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మామ అల్లుడు ఈ వైశ్యులు ఇద్దరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ చోరులు ఇద్దరు ధనముతో నిండి ఉన్న సంచుల్ని వదిలేసి అదృశ్యమైపోయారు, మాయమైపోయారు. చూడండి, భగవత్ శాపవశాత్తు జరుగుతుంది ఇదంతా కూడా. అదృశ్యమైపోయారు, మాయమైపోయారు. రాజభటులు వచ్చారు, ఆ ధనంతో నిండి ఉన్న సంచులతో పాటుగా వారి ఇరువురిని కూడా బంధించి రాజుగారి వద్దకు తీసుకెళ్లారు. రాజుగారు ఏమీ ప్రశ్నించలేదు, ఎందుకు ధనంతో నిండి ఉన్న సంచులు కళ్ళకు కనబడుతున్నాయి కాబట్టి వీరి ఇరువురిని కారాగృహమున బంధింపమని ఆజ్ఞాపించారు. భగవత్ శాపవశాత్తు ఇంటి వద్ద ఉన్నటువంటి లీలావతి, కళావతి ఇద్దరు కూడా వారి గృహమునందు ఉన్నటువంటి ధనాన్ని కూడా చోరులు అపహరించి తీసుకువెళ్ళడం, భిక్షాటన చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారట. కొంతకాలానికి తల్లికి అనారోగ్యం చేసి మంచంలో ఉన్నది. కుమార్తె నిత్యము వెళ్ళి భిక్షాటన చేసుకుని వస్తూ ఒకరోజు ఆలస్యంగా ఇంటికి చేరుకున్నది. మరి యుక్త వయసులో ఉంది, అమ్మాయికి పెళ్ళైపోయింది, ఇంటికి లేటుగా వచ్చిందంటే ఎవరికైనా కంగారుగా ఉంటుంది, నా కుమార్తెకి ఏమైందో ఎక్కడుందో అని. రాగానే తల్లి కోరింది, అడిగింది, ఏమ్మా ఇంత సమయం వరకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని కోరగానే వెంటనే తమ చేతిలో ఉండేటువంటి ప్రసాదాన్ని తల్లికి అందజేస్తూ చెబుతుంది, అమ్మా ఇంతవరకు కూడా ఒక బ్రాహ్మణోత్తమని యొక్క గృహమునందు సత్యదేవుని వ్రతమాచరిస్తూ ఉంటే అక్కడే ఉన్నాను. నేను ప్రసాదం తీసుకొని నీకు కూడా ప్రసాదం తీసుకొచ్చానమ్మా, ఇదిగో అటు ఆ ప్రసాదాన్ని తల్లికి అందజేసిందట. ఆ తల్లి ఆ ప్రసాదాన్ని చూడగానే ఏం చేసింది, బోరున విలపించింది, బాధపడిపోతుంది. ఎందుకని, సత్యదేవుడు గుర్తుకొచ్చాడు. కష్టాల్లో ఉన్నాం, మనం వ్రతం చేద్దామనుకున్నాం, ఆ వ్రతం చేయలేకపోయాం, కాబట్టి మనకి ఇట్లాంటి కష్టాలు సంభవించాయి వ్రతం చేయకపోవడం వల్ల అని వెంటనే గుర్తుకొచ్చింది. రేపటి రోజే వ్రతం చేయాలనుకున్నారు తల్లి కుమార్తె ఇద్దరు కూడా. చక్కగా వారి శక్తి కొలది, ఇందా చెప్పుకున్న ఒక పుష్పం సమర్పిస్తే చాలు భక్తితో ఆ స్వామి అనుగ్రహిస్తాడు. ఆ శక్తి కొలది తల్లి కుమార్తె ఇద్దరు భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించారు. ఆ వ్రత ప్రభావం చేత భగవంతుడు సంతుష్టుడయ్యాడు, ఆనందపడ్డాడు. కారాగృహమున బంధింపబడి ఉన్నటువంటి మామాలుడు ఇద్దరిని కూడా బంధ విముక్తులను చేయదలిచి చంద్రకేతు మహారాజు గారి యొక్క స్వప్నమును సాక్షాత్కరించాడు. కలలో కనిపించాడు సత్యదేవుడు, నాయనా నేను సత్యదేవుడిని, నీ కారాగృహంలో ఇద్దరు వైశ్యులు అన్యాయంగా బంధింపబడి ఉన్నారు, నా వ్రతం చేస్తానని చేయకపోవడం చేతనే వారికి అలాంటి శిక్ష విధింపబడి, కాబట్టి తన భార్య కుమార్తె ఇంటి దగ్గర నా వ్రతం ఆచరించారు, ప్రాతకాలాన్ని నిద్ర మేలుకున్నటువంటి వాడివై వారి ఇరువురిని కూడా బంధ విముక్తుల్ని చేయము అని ఆజ్ఞాపించాడు రాజుగారి కలలో సత్యదేవుడు కనబడి. చూడండి, వీరు చేసినటువంటి పాపానికి వీళ్ళు వ్రతం చేయకపోవడం వల్ల అక్కడ ఉండేటువంటి రాజుకి కలలో సత్యదేవుడు కనిపించాడు. మనకి ఎప్పుడన్నా కనిపించాడా? కనిపిస్తాడు. ఆ భావనలో ఉండాలి మనం ఎప్పుడు కూడా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం కదా, ఆ వెంకటేశ్వర స్వామిని మనం రాతి స్వరూపంలో చూస్తూ ఉంటాం, కానీ నిమగ్నమై ఆ భగవంతుడి చేత మనం ఉన్నట్లయితే ఆ భగవంతుడు మన ముందు నిలబడినట్లు ఉంటుంది, ఏదో కదులుతున్నట్లుగా ఉంటుంది, నవ్వుతున్నట్లు ఉంటుంది, బాధపడుతున్నట్లు ఉంటుంది. ఏరా ఇక్కడికి వచ్చావు అన్నట్టు, అంటే మనం ఏదో ప్రశ్నిస్తున్నట్లుగా ముఖ కవళికలు మనకు తెలుస్తాయి, ఖచ్చితంగా తెలుస్తాయి. మీరు శ్రద్ధతో భక్తితో భగవంతుడి ముందు నిలబడితే ఇవన్నీ కూడా అర్థమవుతాయి మీకు అందరికీ కూడా. కాబట్టి ఆ చంద్రకేతు మహారాజు గారు అదృష్టవంతుడు. వీరు చేసినటువంటి తప్పుకు చంద్రకేతు మహారాజు గారికి కలలో సాక్షాత్కరించాడు సత్యదేవుడు. చక్కగా ఉదయాన్నే నిద్ర మేలుకున్నాడు. ఆ రాజ్యంలో ఉండేటువంటి పురోహితులను, మంత్రులను అందరినీ పిలిపించి అన్యాయంగా బంధింపబడి ఉన్నటువంటి ఆ యొక్క ఇద్దరు వైశ్యుల్ని బంధ విముక్తుల్ని చేసి తీసుకురమ్మన్నారు. రాగానే వచ్చేటువంటి మార్గం మధ్యలో మామాలుడు అనుకుంటున్నారట, రాజుగారు మనల్ని బంధించి చాలా కాలం అయిపోయింది, ఇంతవరకు ఎలాంటి శిక్ష వేయలేదు, ఇప్పుడు ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు అని భయభ్రాంతులు అవుతున్నారట మామాలుడు ఇద్దరు కూడా. రాజుగారి వద్దకు రాగానే కలలో వచ్చినటువంటి వృత్తాంతాన్ని తెలియజేశాడు. నాయన, మీరు వ్రతం చేస్తానని చేయకపోవడం చేత ఇలాంటి కష్టం మీకు సంభవించింది. నీ భార్య కుమార్తె ఇంటి దగ్గర వ్రతం ఆచరించారు, కావున బంధ విముక్తులను చేయమని భగవంతుడు నాకు ఆజ్ఞాపించాడు. మీ ఇరువురిని కూడా బంధ విముక్తులను చేస్తున్నాను అంటూ కట్టుకోవడానికి నూతన వస్త్రాలు ఇచ్చారు, క్షురాది కర్మలు చేయించారు. చాలా రోజులు బంధించారు కదా, గడ్డం జుట్టు అంతా పెరిగిపోయి ఉన్నాయి. క్షురాది కర్మలు చేయించి కట్టుకోవడానికి నూతన వస్త్రాలు ఇచ్చి వారి నుండి తీసుకున్నటువంటి ధనం కన్నా కూడా రెట్టింపు ధనం వారికి ఇచ్చి ఆనందపరిచి వారి ఇరువురిని కూడా బంధ విముక్తులను చేశారట. కాబట్టి మనం కూడా మొక్కులు మొక్కుంటూ ఉంటాం. కొండకు నడిచి వస్తామనో, ముడుపు చెల్లిస్తామనో, తలనీలాలు సమర్పిస్తామనో, మన పని అయినా అవ్వకపోయినా ముందుగానే ఆ మొక్కును చెల్లిస్తే భగవద్ అనుగ్రహం మనకు వెంటనే లభిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి చక్కగా
ఆ బంధవిముక్తులను చేసినటువంటి ఆ వైశ్యులు ఇద్దరు కూడా ఆనందంగా ఆ ధనాన్ని పడవలో ఉంచుకొని వారి యొక్క కాంచన నగరం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏతత్రేవాకాండే తృతీయోధ్యాయ సమాప్త. తృతీయోధ్యాయానంతరం సంభవిత ఫల నివేదనాన్ని సమర్పయామి. ఇంకొక భాగాన్ని స్వామివారి ముందు ఉంచండి. వాటి మీద కమలపాకుతో ఒక చుక్క నీళ్ళు చల్లండి అమ్మా. ఓం దేవస్య త్వా సవిత ప్రసరే అస్మినోర్బాహుభ్యాం పూష్ణోహసాభ్యామాదధే సత్యం వర్తేన పరిశించయామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. 5 సార్లు నిదానంగా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. హస్తో వృక్షాలయామి, పాదో వృక్షాలయామి, గండూఢ ఆచమనీయం సమర్పయామి. చంటి బిడ్డకు తల్లి ఏ విధంగా అయితే సేవలు చేస్తుందో భగవంతుడికి కూడా మనం సేవ అలాగే చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. ఇగోయ్యా, నువ్వు తాగడానికి మంచినీళ్ళు ఇస్తున్నాను, తాగు. ఇదిగో నీ పాదాలు కడుక్కోవడానికి పాఠ్యం ఇస్తున్నాను, నీ చేతులు శుద్ధి చేసుకోవడానికి అలా ఆచమనం ఇస్తున్నాను, ఇదిగో స్నానం చేయవయ్యా, నిదానంగా స్నానం చేయించిన, ఆ వస్త్రం ఇవ్వడం. ఇలా చిన్న పిల్లవాడికి తల్లి ఏ విధంగా సేవలు చేస్తుందో ఆ విధంగా భగవంతుడికి మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ భగవంతుడు తృప్తిగా స్వీకరిస్తాడు అన్నింటినీ కూడా. చక్కగా హారతి తీసుకున్నాం. ఓం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవచక్షురాతతం తద్విప్రాసో విపన్యబోధద్విభాగం సత్తనందదే విష్ణోర్యః పరమం పదం నీరాజనం దర్శయామి. మీ దగ్గర ఉండేటువంటి స్వామిని చూపించండి అందరూ కూడా. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమః. తృతీయోధ్యానాంతరం నీరాజనం దర్శయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. రమారమణ గోవింద, వెంకటరమణ గోవింద, రత్నగిరి నివాస గోవింద. మరలా అక్షతల చేతులు పట్టుకోండమ్మా.